ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 100 మూవీ కోసం. మీ ఫస్ట్ ఫీచర్ ఫిలిం అని చెప్పుకోవాలి. అవును. రైట్. నాకు మీరు తెలుసు ఏంటనంటే దేనికైనా మీరు ఒకలాగే కష్టపడతారు. మీ హోంవర్క్ దేనికైనా ఒకలాగే ఉంటుంది. రైట్. ఇది ఇండిపెండెంట్ ఫిలిమా, ఇది ఫీచర్ ఫిలిమా, దీనికోసం కొంచెం ఎక్కువ కష్టపడాలి, లేదా దీనికోసం తక్కువ. యూ డూ జస్టిస్ ఫర్ ఆల్ ద థింగ్స్. ఐ నో ఇట్ వెరీ వెల్. సో ఈవెన్చువల్లీ 100 ఫిలిం స్టోరీ అనుకున్నప్పుడు హౌ డిడ్ ద స్టోరీ స్టార్ట్? అసలు ఆ స్టోరీ ఏ విధంగా మొదలైంది? అది అసలు ఇది కూడా రియల్ ఇన్సిడెంటేనండి. ఇది కూడా ఒక రియల్ ఇన్సిడెంటే. నేను అంటే ఎప్పుడైతే విన్నాను అంటే నేను అది అన్నోన్ కేసెస్ గురించి కొంచెం ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాను. అది ఏంటంటే అది తెలియాలి. అంటే దాని ప్రాబ్లం ఏమైనా ఉందంటే అది మనం ఎంతవరకు మన బాధ్యతగా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మన వరకు మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా నేను చూస్తూ ఉంటాను ఒక కథ రాసేటప్పుడు కూడా. సో ఎవరు ఎంతవరకు తీసుకుంటారో అది వేరే విషయం, బట్ మన వరకు మనం ఎంత చెప్పగలుగుతాం మంచి అనేది నేను చూస్తాను. అలాగా చూసే ప్రాసెస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు బాగా బాధ అనిపించింది. ఇది ఇలా జరగడం కూడా కరెక్ట్ కాదు కదా, దీనికి ఏదో ఒకటి ఉండాలి మార్గం, దానికి సొల్యూషన్ ఏంటి అని అన్నప్పుడు 100 అయితే కరెక్ట్. చాలా పోలీస్ స్టోరీలు వచ్చాయి. అవును. రకరకాల పోలీస్ స్టోరీల్లోని ఎలాంటి పోలీస్ స్టోరీలోనైనా ఒక పాయింట్ కామన్గా ఉంటుంది. ఏంటనంటే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ దేర్ ఈస్ యాక్చువల్లీ సమ్వన్ హూస్ బిట్రేయింగ్ దెమ్ ఆర్ బ్యాక్ స్టాబింగ్ దెమ్ కింద విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కింద కూడా చూపిస్తారు. మనం ఎంత హైప్గా చూపించాలనుకున్నా ఆ ఒక్క పాయింట్తో మళ్ళీ అదేదో ఒక వేరే మార్గంలోకి డెఫినెట్గా వెళ్ళిపోతుంది. మీ సినిమాలోని ఆ సిట్యువేషన్ వచ్చింది, కానీ దాన్ని మళ్ళీ టెక్నాలజీ వైపుగా యూ హ్యావ్ డన్ ఇట్. అది చాలా అంటే అక్కడ కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఓహో ఇది కూడా అలా వెళ్ళబోతుందా అన్న దాకా తీసుకుని వచ్చి సమ్వేర్ అక్కడికి తీసుకురాకుండా యూ హ్యావ్ టేకెన్ ఇన్ టు ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఇది మీరు విల్ఫుల్లీ ఓకే నేను ఒకసారి డిపార్ట్మెంట్ని మంచిగానే చూపిస్తాను, ఇంక ఇందులోని ఎలాంటి వేరే కైండ్ ఆఫ్ నెగటివిటీ చూపించరు అని ఏమైనా అనుకున్నారా మీరు? అది అంటే లేదండి, ఇది యాక్చువల్గా రియల్గా ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అంటున్నాను కదా, దాంతోపాటు నేను రియల్గా చూసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రెండు బ్లెండ్ చేశాను కాబట్టి అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్స్ది అంటే మనం సినిమాలో ఆల్రెడీ చూస్తున్నాము, ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూస్తున్నాము, అదంటే కొంచెం హీరోయిక్గా అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉంటాం, అంటే అది కొంచెం ఫార్ములా. ఇది రియల్ లైఫ్లో వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది, ఆయన ఫేస్ చేసినవి ఏంటి, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు అక్కడ ఆ ప్రాసెస్లో ఆ లైఫ్ వాళ్ళకి నెగిటివ్ అనేది జరగలేదు, వాళ్ళకి జరిగింది ఇంకొక ఇష్యూ మీద వాళ్ళు ఫైట్ చేశారు. సో అదే తీసుకున్నాను తప్ప ఇప్పుడు సిస్టమ్ గురించి మాట్లాడినా అంత పొల్యూట్ అవ్వలేదు, కొంత పొల్యూట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఆ కొంత పొల్యూట్ గురించి మనం హైలైట్ చేసి చెప్పడం కంటే అది ఓకే చెప్పేది చెప్తాం, అవసరమైతే దాన్ని బట్టి అది కూడా ఉండకూడదు అలా చేయకూడదు అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ బాగున్నది ఏదైతే ఉందో దాని గురించి నేను హైలైట్ చేయడం జరిగింది. అందుకే మీకు ఆ పాజిటివ్ వేలోనే ఉంటుంది పోలీస్ క్యారెక్టర్ తప్ప ఎక్కడ. జనరల్గా డిపార్ట్మెంట్స్ అని మెనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మనం చూసుకుంటే క్రీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లోని క్రీమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడో సమ్వేర్ మనం డిసైడ్ చేసేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఇది అన్న టైప్లో ఒక కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాష్ కిందే అయ్యిందని చెప్పుకోవాలి. అది తీసుకుంటే మీరు తీసిన స్టోరీ డెఫినెట్గా ఇట్ ఈస్ అప్లిఫ్టింగ్ అండ్ రాదర్ దెన్ అప్లిఫ్టింగ్ షోయింగ్ ద రియాలిటీ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా హీరో కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు తప్ప అదేదో నేను సూపర్ పవర్ అన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయడు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే చూసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలో అదే ప్రాసెస్లో చేస్తారు. ఏదైతే చేశారో ఆ ప్రాసెస్ని నేను తెలుసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది. సినిమాటిక్గా చేసేయాలి కాబట్టి ఇప్పుడు ఏదో డాట్స్ అన్ని కనెక్ట్ చేసి అది అని ఇది అదిగో కూడా ఇలా రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండ్ ఇలాంటి కాకుండా ఒరిజినల్గా ఏం చేసి కనిపెట్టాడు అదే చెప్పాను నేను. సో ఆ ప్రాసెస్లో వెళ్ళాం. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఆయుధం వాడను, అది అసలు అది ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే యాక్చువల్గా ఏదైతే ఇన్సిడెంట్ పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా వాడలేదు, వెపన్ వాడలేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది నాకు మంచి అప్లాజ్ వచ్చింది దీనికి, ఈ పాయింట్కి. ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ జ్యూరీస్ వాళ్ళంతా జ్యూరీ కూడా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ప్రొఫెసర్స్, తర్వాత ప్రాగ్లో స్క్రీన్ ప్లే రైటరు ఆయన, స్క్రీన్ ప్లే ప్రొఫెసర్ ఆయన. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చూసి నాకు ఇచ్చిన అప్లాజ్ ఏంటంటే ఒక వ్యక్తి ఆయుధం వాటే ఒక పోలీస్ అనే యూనిఫామే ఒక పవర్ఫుల్ది. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఒక పోలీస్ అనగానే చిన్నగా అలర్ట్ అవుతాం, అరే పోలీస్ రా అని మనం కొంచెం మాట్లాడే ఇది కానీ అది కూడా మారుతూ ఉంటుంది. అలాంటిది పోలీసుని చూసి మనం అలర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెపన్ ఉంటుంది.
నాకు ఈ యూనిఫామ్ చాలు, నాకు వెపన్ అక్కర్లేదు, నాకు నేను కాపాడుకోవడానికి కోసం అయితే నాకు నేను చాలు, నేనే ఒక ఆయుధం అనే ఫీల్ అయ్యే క్యారెక్టరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయుధం ఎవరికి ఉండాలి అనే చెప్పే పాయింట్ని మీరు తీసుకున్న చెప్పే విధానం మాకు చాలా బాగా నచ్చింది. రైట్ అనే ఇది వాళ్ళు మంచి అప్లాస్ అక్కడి నుంచి వచ్చింది. ఇంకోటి వాస్తవంగా చూసుకుంటే కూడా 80 to 85% ఆఫీసర్స్ హూమ్ ఎవర్ వి మీట్ అందరూ కూడా ఆయుధం రెగ్యులర్గా వాడిన వాళ్ళైతే కాదు. దే నో హౌ టు డీల్ ద థింగ్స్. అంటే మోర్ దెన్ ద వైలెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో హౌ టు ట్యాకిల్ ద థింగ్స్ అండ్ హౌ టు ఫైండ్ అవుట్ గో టు ది రూట్ కాజ్, వెళ్ళి అక్కడ నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి అన్నది ఒక సిస్టమ్. అది చాలా పకడ్బందీగా సెక్యూర్డ్గా ఉండే సిస్టమ్. ఆ పేరు, ఆ డ్రెస్, ఆ ఎటైర్ చూడంగానే సగానికి సగం జనాలు అక్కడే అవుతుంది, అయిపోతుంది. ఈ పాయింట్ నిజంగా నాకు ఎంత నచ్చింది అని అంటే, ఆయుధం పట్టను, ఓకే ఏదో అన్నారు, ప్రాబబ్లీ ఎక్కడో ఒక చోట ఆయుధం పడతాడు ఆయన. అంటే జనరల్గా మనం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ ఎక్కువ సినిమాలు చూసేసిన తెలివితేటలు మనం అనుకుంటాగా ఎక్కడో పట్టేస్తారు ఈయన, సరే చూద్దాం అనుకున్నాను. బట్ దట్ వాజ్ ద క్యాచ్. అంటే ఆయుధం ఎక్కడ పట్టుకున్నారన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ క్యాచ్ చెప్పాలనంటే. ఇంకొక మంచి పాయింట్ ఏంటనంటే, ద వే విమెన్ వర్ ట్రీటెడ్ ఇన్ దిస్ ఫిలిం విత్ అట్మోస్ట్ డిగ్నిటీ, అట్మోస్ట్ రెస్పెక్ట్. ఎందుకనంటే క్రియేటివ్ లిబర్టీ అని చెప్పుకునే ఈ రోజుల్లోని ఓటీటీ లాంటివి వచ్చేసి చిన్న భిన్నంగా ఇంకా ఆల్మోస్ట్ 4 గోడల మధ్య జరిగేవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించటానికి మేము చేయటానికి రెడీ అనుకున్న ఆర్టిస్టులు ఉండే ఈ టైంలో కూడా ఒక థిన్ లైన్ ఆఫ్ రెస్పెక్ట్ కానీ, ఒక లక్ష్మణ్ రేఖ కానీ సమ్వేర్ ఎట్ వన్ పాయింట్ యూ డ్రూ ఇట్. ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. అంటే ఫర్ ద ఇది చూసి వేరే వాళ్ళు నేర్చుకోకూడదు, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది ఆడియన్స్. కానీ మీరు మీ స్క్రిప్ట్ మీద హోంవర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరితో డిస్కస్ చేసిన ఒక ఆర్టిస్ట్గా సాగర్ గారు కానీ, ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మనకి పాయింట్ ఉండాలి కదా అనుకున్నప్పుడు, ఇది జరగకుండా అంత నీట్గా ఎలా చేసుకోగలిగారు మీరు? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యాక్చువల్గా మనం తీయాలనుకున్నది కూడా అదే అన్నాను కదా, ఆనెస్టీ ఉండాలి మనం తీసే ప్రాజెక్ట్ పైన. అది అనేదానికి అది ఎక్కువ నమ్ముతాను నేను. మనం చెప్పాలనుకుంది అమ్మాయిల కోసం ఒక మెసేజ్ చెప్తున్నాం. అంటే ఇది జనరల్గా మీరు అడిగారు, చాలా మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే అసలు ఈ సినిమా టోటల్ ఇంటెన్షన్ అండి, ఎందుకు మేము చేసాం అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఎవరినో థ్రిల్ చేయాలనో, ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అరే ఇది విలన్ రా, అరే నేను విలన్ని ముందే కనిపెట్టా, ఇది అది కాదు మన కదా. ఓకే, ఇన్వెస్టిగేటివ్ అనేది అతను పోలీస్ ఆఫీసర్ కాబట్టి అదొక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది లైఫ్లో ఒక పోలీస్ ఆఫీసర్కి. అది చూపించాం. దాంతోపాటు ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఒక సెలబ్రేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి సందర్భాల్లో పెయిన్ ఉండొచ్చు, ఆ ఎమోషన్స్ దీంట్లో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మన టోటల్ రీచ్ ఏంటి అంటే, అందరికి ఎవరికైతే అమ్మాయిలకి రీచ్ అవ్వాలో మెసేజ్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ నేను అనేది మన టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చి అమ్మాయిలకి నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుని డిసైడ్ అయ్యాం కాబట్టి, అమ్మాయిల కోసమే చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాజెక్ట్. ఓకే, అమ్మాయిలకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటి, అమ్మాయిని ఎలా చూడాలి, నేను వాళ్ళతో చేయించుకునేటప్పుడు కూడా ఎలా ట్రీట్ చేయాలి. ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తుంటే నా లిబర్టీ తీసుకుని ఇది యాక్టింగ్, ఇది ఆర్ట్ ఫామ్, నేను ఎలా అయినా చూపిస్తాను, అది ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాన్ని ఇలా చేయాలి, అది ఆ ఇబ్బంది కూడా నేను పెట్టలేదు. నేను చేసేది అమ్మాయిల గురించి అయినప్పుడు అది నాకు కూడా ఉండాలి తీసేటప్పుడు. మనం మేనేజ్ చేయగలిగిన మనం ఉంది, మనకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మనం మేనేజ్ చేయాలి. సో అది రీచ్ పెరగాలి అని అంటే అలాగే చేయాలి. నేను కావాలి కొంతమంది ఆడియన్స్కి అది రీచ్ అవ్వాలి అని అంటే ఇంకొకలా చేయాలి. సో ఆ కొంతమంది ఆడియన్స్ కాదు నాకు కావాల్సింది, ఎక్కువ మంది కావాలి. ఎక్కువ మంది కావాలంటే ఫ్యామిలీ దగ్గర నుంచి, అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయిల వరకు కూడా. అబ్బాయిలు ఎందుకు అంటున్నానంటే, విక్రాంత్ లాంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ ఒక లేడీ నుంచి. అప్పుడు సినిమా చూసి అన్నారు, విక్రాంత్ లాంటి అబ్బాయి ప్రతి ఇంట్లో ఉండాలి అన్నారు. ఎందుకు ఉండాలి అంటే, విక్రాంత్ లాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు ఇంట్లో ఉంటే అమ్మాయిలకి ఈరోజు జరుగుతున్న అన్యాయాలు జరగకుండా ఆగుతాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలు. సో ఇక్కడ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు తగ్గద్దు, ధైర్యంగా ఉండండి, అవసరమైతే అవతల లేసేయండి, అది కూడా మీ మీదకి వస్తే. అంటే మీ మీదకి వచ్చి మిమ్మల్ని అటాక్ చేయడానికి పరిస్థితుల్లో, మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే మీరు అవతలని చంపడానికి కూడా వెనకాడొద్దు అనేది మన సినిమా.
సో దానికి 100 అనేది ఏంటి, ఎలా హెల్ప్ అవుతుంది, సెక్షన్ 100 అనేది ఏంటి అనేది మనం చెప్పాం. దాని ప్రకారం క్లాజెస్ ప్రకారంగానే మనం చెప్పడం జరిగింది. సో హియర్ ద 100 is, I was about to ask you this, 100 is the section what you're talking about. సెక్షన్ 100 కోసం మీరు మాట్లాడతారు అంటే దాని చుట్టూరానే మొత్తం స్టోరీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే దీంట్లో నేను 3 అమ్మాయిలను తీసుకోవడం జరిగింది. అవును, 3 types లో. ఎందుకంటే ఒకరు ప్రాబ్లమ్ ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకున్నారు ఒకరు, రైట్. అవును. ఇంకొకరు తర్వాత ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలో తెలియక ఆ కన్ఫ్యూజన్లో అలా ఉండిపోయేవాళ్ళు ఒకరు. అంటే ముందు ధైర్యంగానే ఉండేవారు, కానీ ప్రాబ్లం వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు అలా ఉండిపోతారు. ఎస్, ధైర్యంగా ఉండి క్వశ్చనింగ్ చేసి కూడా వాళ్ళ దాకా వచ్చేటప్పటికి అలా ఉండిపోయారు. అవునవును, కరెక్ట్. రైట్ రైట్ రైట్. నేను ఫస్ట్ రాసుకునేటప్పుడే ఈ పాయింట్స్ చేసి రాసింది. రైట్. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో, ఛాలెంజెస్ టైంలో ఎలా ఎదుర్కోవాలి అనే ఒక క్యారెక్టర్. సో ఇలా 3 నేను చూపించడం జరిగింది. ఈ 3 చూపించి నేను రాసుకున్న తర్వాత నాకు బాగా షాకింగ్ ఏంటంటే, సినిమా చూసిన ఫస్ట్ డే పెయిడ్ ప్రీమియర్ అయిన వెంటనే లక్ష్మీ మాధవ్ గారని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవిడ నాకు ఫోన్ చేసి, ఒక అద్భుతంగా తీసావమ్మా సినిమా, అసలు 3 అమ్మాయిల గురించి తీసుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైప్స్, అది చాలా బాగా చేశారని నేను షాక్ అయ్యి. అంటే నేను కథ రాసుకున్నప్పుడు ఇది కదా నేను అనుకున్నది అని చెప్పి అదే చెప్పేసరికి నేను అంత కరెక్ట్గా చూశారు సినిమా. అంటే అదే ఇప్పుడు జనరల్గా ఒక స్టోరీ తీసుకుంటున్నప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టేక్ హోమ్ క్వాలిటీస్ వాళ్ళకి ఉంటాయి డెఫినెట్లీ. ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం కామన్గా చాలా మందికి వెళ్ళేది ఏంటంటే, చాలా హానెస్ట్గా తీసిన సినిమా ఇది, నెక్స్ట్ ప్రాపర్ హోంవర్క్ చేసిన సినిమా ఇది. ఇక్కడ ఏంటనంటే హానెస్ట్గా ప్రాపర్ హోంవర్క్ చేయాలంటే ఇట్స్ అ వెరీ టైం టేకింగ్ అండి కదా. అందులోని రకరకాల ఛానల్స్, రకరకాల వే ఆఫ్ సినిమాలు టెలికాస్ట్ అయ్యే విధానానికి పీపుల్ ఆర్ లైక్ వాట్ నెక్స్ట్ కింద ఉంటున్నారు. ఇలా ఉంటున్నా సరే కూడా యాజ్ ఎ డైరెక్టర్గా డూ యూ రియల్లీ థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే, యూ టేక్ యువర్ ఓన్ టైమ్ జోన్, వర్క్ ప్రాపర్లీ, డూ హోంవర్క్ అండ్ కమ్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ థింగ్ అనేసి అనుకుంటారా? వాట్ ఈస్ దట్ ద మెసేజ్ యూ వాంటెడ్ టు గివ్? అంటే ఏం చేసినా హర్రీగా ఏదో చేసేసాం, ఏదో చెప్పేసాం అనుకున్న చేసిన పెద్ద మనం చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు రావాలి అన్నప్పుడు మనం అనుకున్నట్టుగా చెప్పడమే. అప్పుడు దానికోసం మనం టైం స్పెండ్ చేసినా, దాని గురించి ఎంత హోంవర్క్ చేసినా, అదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ మన క్రియేషన్లోనే కాదు తప్ప అదేమి సపరేట్గా నేను అది వేస్ట్ అవుతుంది ఇలాంటివన్నీ నేను ఫీల్ అవ్వను. ఇది హరిగా ఏదో చేసేయాలి, టకటకమని వెళ్ళిపోవాలి, ఇలా చేయాలి. మనం చేసేది ప్రాపర్గా చేయాలి, జనాలకు రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే ఉంటాను. కాబట్టి దాని గురించి ఇంకా ఎక్కువ సినిమా రాసుకుంటారు, తర్వాత అన్ని చోట్ల కూర్చుంటారు, అన్ని డిపార్ట్మెంట్స్తో పనిచేస్తారు యాజ్ అన్ డైరెక్టర్గా. లాట్ మెనీ అవతార్స్ యూ విల్ ప్లే, చాలా చాలా ప్లే చేయాల్సి వస్తుంది. ఇన్ని చూసుకున్న తర్వాత ఒక పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా అయిపోయి వెన్ ద సినిమా ఈజ్ రెడీ టు రిలీజ్, దట్స్ వెన్ ప్రాబబ్లీ ఫస్ట్ కాపీ మీరు యాజ్ ఎ ఆడియన్గా కూర్చొని చూస్తారు. ఈ 3 ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఒక్కసారి పక్కన పెడితే, బికాజ్ ఇట్ ఈస్ అ ఫీచర్ ఫిల్మ్ కనుక, ఎనీ ఫీచర్ ఫిల్మ్ ఈస్ ద మనీ జనరేటింగ్ థింగ్, కమర్షియల్ దీంట్లో మనం ఆలోచిస్తాం కనుక, ఒక డైరెక్టర్గా ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకున్న తర్వాత డూ యూ థింక్ ఈస్ దేర్ ఎనీథింగ్ ప్రాబబ్లీ యూ కుడ్ హ్యావ్ డన్ అని అనిపించే ఇది కూడా ఉంటుందా మీకు? లేకపోతే ఓవరాల్గా నేను అనుకున్నది పర్ఫెక్ట్గా వచ్చేసిందని అనుకుంటారా? అంటే ఏ ప్రాజెక్ట్ అయినా అలా ఉండదండి. అంటే మనం చేస్తాం, అంటే ఇప్పుడు దేనికైనా బౌండరీస్ ఉంటాయి. క్రియేటివిటీ అనే దానికి మనం ఆలోచించేటప్పుడు బౌండరీస్ ఉండవు. రైట్. వన్స్ ఎప్పుడైతే ప్రాక్టికల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం బౌండరీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును, ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఇలాంటి కానీ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఉంటాయి. అదే బిజినెస్ కూడా ఉంది కూడా దీనికి. సినిమా మన క్రియేటివిటీతో పాటు ఒక మంచి విషయంతో పాటు ఒక బిజినెస్ అనేది కూడా ఉంది కాబట్టి దానికి ఒక బౌండరీస్ ఉన్నప్పుడు దాని లోపు ఆలోచించాలి. కాబట్టి దానికి ఒక మనకు లిమిటేషన్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో అక్కడక్కడ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అరే ఇంకా చేస్తుంటే బాగుండేది, ఇది వెదర్ సపోర్ట్, ఇక్కడ మన క్లైమేట్ సపోర్ట్ చేస్తుంటే బాగుండేది, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా చేస్తుంటే అని అది డెఫినెట్గా ఎంతో కొంత ఎవరికొక ప్రతి క్రియేటర్కి అది ఉంటుంది. సో అదైతే డెఫినెట్గా ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం చెప్పిన పాయింట్ కరెక్ట్గా చెప్పామా లేదా, అది వచ్చిందా లేదా అన్న చూసుకుంటాం. అది వచ్చింది. నేను ప్రతి ప్రాజెక్ట్లో అదే చూసినది, ఇది ఇంకా బాగా చెప్పొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని అనిపిస్తూనే ఉంటుంది. కొంతమంది మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏమండి అది ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, ఎస్ అది తీసుకోవాలనుకోండి సజెషన్, ఎస్ యు ఆర్ రైట్,
అది తీసుకోవాలి, నోట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లో అది ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఎస్, అదే కాకుండా కొంతమంది అర్థం కాకుండా మాట్లాడే కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అసలు సినిమా ఎందుకు తీసామో కూడా తెలియకుండా వేరే దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. సో అది మనకు అర్థం అవుతుంది, అంటే అవతల వ్యక్తి అది అర్థం చేసుకుని కామెంట్ చేస్తున్నారా, లేకపోతే అర్థం చేసుకోలేక చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అని. తెలియక అర్థం కాక చేసిన వాళ్ళ గురించి నేను పట్టించుకొని కూడా, ఎందుకంటే వాళ్ళది ఏంటి అనేది మనకు అర్థమైపోయింది, అంటే వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని. ఎవరైతే కరెక్ట్గా ఆలోచించి చెప్తున్నారో వాళ్ళ నుంచి వచ్చిన సజెషన్స్లో ఓకే అని మనం నోట్ చేసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్లో అది అలాంటి ప్రాబ్లం రాకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో